రైతులు మరోసారి చెలో ఢిల్లీకి సన్నద్ధమవుతుండటంతో ఢిల్లీ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. శంభు సరిహద్దు నుంచి ట్రాక్టర్లు, ట్రక్కులతో ఢిల్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. శంభు సరిహద్దుల్లో భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. దీంతో పంజాబ్, ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముళ్ల కంచెలు, ఇసుక బస్తాలు, బారికేడ్లు ఏర్పాటు చేసి సరిహద్దులను మూసివేశారు. పోలీసులు బాష్ప వాయువును ప్రయోగిస్తే కాపాడుకునేందుకు ప్రత్యేకమైన మాస్కులను రైతులు ధరించారు. భారీ క్రేన్లు, ప్రొక్లేనర్లను రైతులు సరిహద్దులకు తరలించారు. వాటితో పోలీసులు బారికేడ్లను తొలగించేందుకు రైతులు భావిస్తున్నారు. కేంద్రం రైతులను అణిచివేయొద్దని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంథేర్ కోరారు. ఎంఎస్పీపై ప్రధాని మోదీ స్వయంగా ప్రకటిస్తే తాము నిరసన విరమింపజేస్తామని స్పష్టం చేశారు. తాము ఏం నేరం చేశామని, హర్యానా గ్రామాల్లో పారామిలిటరీ బలగాలను మోహరించారని ప్రశ్నించారు. రైతులు మరోసారి చెలో ఢిల్లీకి సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ వాతావరణ పరిస్థితులైతే యుద్ధ వాతావరణం నెలకొందనే చెప్పొచ్చు. శంభు సరిహద్దు నుంచి ట్రాక్టర్లు, ట్రక్కులతో ఢిల్లీ వైపు వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో రైతు యుద్ధం జరుగుతుందని చెప్పాలి. ప్రస్తుతం రైతుల్ని అడ్డుకున్నారు. ఢిల్లీ చలో యాత్ర చేపట్టిన రైతుల్ని ప్రస్తుతం పంజాబ్, హర్యానా, అంబాలా జిల్లా శంభు సరిహద్దు వద్ద భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ప్రస్తుతం వారిపైన టియర్ గ్యాస్ ని ప్రయోగిస్తున్నారు. బాష్పవాయు గోళాలని, రబ్బర్ బుల్లెట్లని ప్రయోగిస్తున్న పరిస్థితి ఉంది. భారీ సంఖ్యలో వందలాది సంఖ్యలో ట్రాక్టర్లు, ట్రక్కులతో, ప్రొక్లైనర్లతో ఢిల్లీ వైపుకు వచ్చేందుకు శంభు సరిహద్దుల వద్ద ఉన్న భద్రతా దళాల వైపు రైతులు కదలడంతో ప్రస్తుతం వారిని అక్కడ నిలువరించడం జరిగింది. పూర్తిగా వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీ వైపు రానియకుండా ఉండేందుకు భారీగా అక్కడ భద్రతా వ్యవస్థను మోహరించడం జరిగింది. భారీగా క్రెయిన్లు, అలాగే ప్రొక్లైనర్లతో పాటుగా ఇనుప కంచెలు, అలాగే బ్యారికేడ్లతో పాటుగా ఇసుక మూటల్ని, ఒక యుద్ధం వాతావరణం, ముఖ్యంగా యుద్ధం జరుగుతున్న సమయంలో సరిహద్దుల వద్ద ఎటువంటి పరిస్థితులు ఉంటాయో ఆ తరహా పరిస్థితులు ప్రస్తుతం ఇటు హర్యానా, అలాగే పంజాబ్ సరిహద్దుల్లో శంభు బార్డర్ వద్ద ఉన్నాయి. ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీలో కూడా రైతులు ఇక్కడికి శంభు సరిహద్దు 200 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ కూడా సెంట్రల్ ఢిల్లీ వైపుకి, ముఖ్యంగా గతంలో ఎర్రకోట వైపుకి వచ్చి నిరసన తెలపడం జరిగింది. సో ఈ మేరకు 10 అడుగుల మేర ముఖ్యంగా బ్యారికేడ్లను, రైతుల ట్రాక్టర్లను, ట్రక్కులు అడ్డుకునేందుకు పూర్తిగా బ్యారికేడ్లను, కంటైనర్లను ఉంచి వారందరినీ కూడా ఢిల్లీ వైపుకు రాకుండా నిలువరించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఇటు ఢిల్లీ ప్రభుత్వం చేయడం జరిగింది. భారీ ఖాళీ కంటైనర్లను సైతం రోడ్లపైన ఈ విధంగా ఉంచి, ముఖ్యంగా ఎవరిని కూడా ఇటుపక్క ట్రాక్టర్లు, ట్రక్కులకు వెళ్ళి ఇటు వస్తే కనుక వాటిని అడ్డుకునే విధంగా కూడా ఈ విధంగా ట్రక్కులు, ట్రాక్టర్లు నిలువరించే విధంగా కంటైనర్స్ని ఢిల్లీలో, సెంట్రల్ ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం సింగు, ముఖ్యంగా టిక్రీ, ఘాజీపూర్ ఈ సరిహద్దుల వద్ద కూడా భారీగా భద్రతా దళాలని మోహరించడం జరిగింది. ప్రస్తుతం శంభు సరిహద్దుల వద్ద అయితే కొంత ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తిగా ఇటు రైతులపైన టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటుగా వారిని ఏవైతే ప్రొక్లైనర్, హెవీ మిషనరీస్తో ఇటు ఢిల్లీ వైపుకి వచ్చేందుకు ముఖ్యంగా ఈ టియర్ గ్యాస్ని ప్రయోగిస్తే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తయారు చేసుకున్నట్లుగా ప్రొక్లైనర్లని రైతులు తయారు చేసుకునే పరిస్థితి ఉంది. సో వాటిని సైతం ముఖ్యంగా విధిస్తూ ఢిల్లీ సరిహద్దులకి వచ్చేందుకు ఎటువంటి ప్రొక్లైనర్లను, హెవీ మిషనరీస్ని అనుమతించకుండా చూడాలని చెప్పి పంజాబ్ గవర్నమెంట్కి ఇటు హర్యానా ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది. అలాగే అటువంటి వాహనాలను రెంట్కి ఇవ్వద్దని చెప్పి కూడా కోరడం జరిగింది. సో ఓవరాల్గా ప్రస్తుతం పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో అయితే కొంత ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు ముఖ్యంగా 4వసారి కూడా చర్చలు విఫలం కావడంతో రైతులు ఎవరిని కూడా ఢిల్లీ వెళ్ళనీయకుండా ప్రస్తుతం అడ్డుకున్న పరిస్థితి ఇటు పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో నెలకొంది. సో ఖచ్చితంగా రైతులు తమ డిమాండ్లు, పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, అలాగే రైతు రుణమాఫీ చేయాలని, అలాగే విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, ఈ విధంగా 10 డిమాండ్లను కేంద్రం ముందు ఉంచడం జరిగింది. సో రైతులు ఎవరిని కూడా ముఖ్యంగా వారు నవంబర్ నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మేము ఢిల్లీ వెళ్లేందుకు శాంతియుతంగా మేము మా నిరసన తెలుపుతాం, ఎటువంటి ఆందోళన చేసే ఉద్దేశం మాకు లేదని చెప్పి మొదటి నుంచి రైతులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఢిల్లీలో ఎటువంటి నిరసన కార్యక్రమాలకు అనుమతి లేకుండా మార్చి 12 వరకు కూడా 144 సెక్షన్ విధించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు లోక్సభ పదవీ కాలం కూడా ముగిసిపోయింది. సో కొంత సమయం కావాలి. పంటల మద్దతుకు సంబంధించి చట్టం చేయాలంటే కనుక రాష్ట్రాలతో చర్చించాల్సి ఉంటుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారు. సో చూడొచ్చు ఏ విధంగా భారీ ప్రొక్లైనర్లను, క్రేన్లను సెంట్రల్ ఢిల్లీలో మోహరించారో. సో
ప్రస్తుతం పంజాబ్ హర్యానా సరిహద్దుల్లోనే సుదూరంలోనే ఈ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా సెంట్రల్ ఢిల్లీ వైపుకి ఒకవేళ రైతులు వేగంగా ముందుకు వస్తే కనుక ట్రక్కులు ట్రాక్టర్లు వాళ్ళు హైవేస్ పై నుంచి ముందుకు వస్తున్నారు కాబట్టి సో ఈ సెంట్రల్ ఢిల్లీకి వస్తే పరిస్థితి అదుపు తప్పుతుంది కాబట్టి గడిచిన 9 రోజులుగా కూడా సెంట్రల్ ఢిల్లీలో ఒక యుద్ధ వాతావరణం ఏ విధంగా యుద్ధం వస్తే దానికి సన్నద్ధంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారో సో ఆ తరహాలో సెంట్రల్ ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఈ విధంగా భారీ ఏర్పాట్లను అయితే భద్రతా దళాలు చేసిన పరిస్థితి ఉంది. ఇటు ఢిల్లీ యూపీ హర్యానా పోలీసులతో పాటుగా సెంట్రల్ ఫోర్సెస్ సిఆర్పిఎఫ్ అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వీరన్నీ కూడా ఈ భద్రతను ప్రస్తుతం పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం సెంట్రల్ ఢిల్లీలో నెలకొంది. మరోపక్క పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో మాత్రం ఇప్పటికే కొంతమంది రైతులు గుండెపోటుతో చనిపోతున్న పరిస్థితి. గతంలో వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా 750 మంది చనిపోతే ఇటీవల కూడా ఈ ముఖ్యంగా రెండోసారి జరుగుతున్న రైతు ఉద్యమంలో కూడా పలువురు రైతులు అమరులవుతున్న పరిస్థితి ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేంద్రం తమ వద్దున్న భద్రతా వ్యవస్థతో తమ ఆందోళనని నిరసనని అణిచివేయాలని చెప్పి చూస్తోంది. ఇది సరికాదు. ఒకవేళ రైతులు అడుగుతున్న డిమాండ్లకు సంబంధించి 1,50,000-2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అదనంగా. ఇది పెద్ద మొత్తం కాదు. అన్ని వర్గాల్ని ముఖ్యంగా పట్టించుకున్న మోడీ ప్రభుత్వం రైతుల్ని కూడా పట్టించుకోవాలి. ఖచ్చితంగా మా డిమాండ్లు ముఖ్యంగా సమంజసమైనవి. రైతుల పంటలకు మద్దతు ధరకి చట్టబద్ధత వస్తే కనుక రైతులు తమ పండించిన పంటల్ని ఖచ్చితమైన ధరకు అమ్ముకుంటాం అన్న ఒక భద్రత ఉంటుంది. అందుకే మేము చట్టబద్ధత డిమాండ్ చేస్తున్నామని చెప్పి రైతులు తమ డిమాండ్లను పట్టించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం రైతులు రెండోసారి చలో ఢిల్లీకి ఇటు 2 రోజుల సమయం ఇచ్చారు. కేంద్రం ఇచ్చిన ప్రతిపాదనలకు సంబంధించి చర్చించి నిర్ణయం చెప్తా ఉన్నారు. కానీ అది సమంజసంగా లేవు కాబట్టి పాత డిమాండ్లన్నింటినీ పక్కకు పోతున్నాయి కాబట్టి రైతులు చలో ఢిల్లీ చేపట్టాలనే నిర్ణయంతో ముందుకు కదులుతున్నారు. సో ప్రస్తుతం అయితే వాళ్ళని శంభు సరిహద్దుల్లోనే భద్రతా దళాలు అడ్డుకోవడం జరిగింది. గోపి, అంటే ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు ఏ వైపు నుంచి ఎక్కువగా వస్తున్నారు? అంటే ఆ ప్రాంతంలో పరిస్థితి ఏంటి? ఎస్, పంజాబ్ సరిహద్దుల్లో అంబాలా మీదుగా ఇటు అంబాలా దాటిన తర్వాత శంభు సరిహద్దు దాటిన తర్వాత కురుక్షేత్ర మీదుగా ఇటు సింగు సరిహద్దుకు రావడం జరుగుతుంది. సింగు టిక్రీ సరిహద్దుల మీదుగా ఇటు సెంట్రల్ ఢిల్లీ వైపుకు వారు వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతం పంజాబ్ హర్యానా సరిహద్దుల్లోనే వారిని పంజాబ్ పోలీసులు అలాగే కేంద్ర బలగాలు అడ్డుకోవడం జరిగింది. సో పంజాబ్ దాటిన తర్వాత అక్కడి నుంచి హర్యానా మీదుగా హర్యానా టు ఇటు ఢిల్లీ వైపుకి రావడం జరుగుతుంది. సో ఢిల్లీకి 2 రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ అలాగే హర్యానా. సో ఈ రాష్ట్రాలు దాటిన తర్వాత ముఖ్యంగా పంజాబ్ ఉంటుంది. సో పంజాబ్ నుంచి ప్రధానంగా రైతులు ఢిల్లీ వైపుకి వస్తున్నారు. హర్యానా నుంచి రైతులు ముఖ్యంగా ఢిల్లీలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇటు ఢిల్లీ సరిహద్దులన్నింటినీ కూడా ఇప్పటికే భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అలాగే హర్యానాలో బీజేపీ ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి అంతగా అక్కడి నుంచి రైతులు కానీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటువంటి ఆందోళనలు కానీ జరగడం లేదు. కానీ పంజాబ్ నుంచి ఎక్కువగా రైతులు, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంది. సో రాజకీయ కోణంలో కూడా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తుంది. అయితే పంజాబ్ ప్రభుత్వం కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కానీ లేక వామపక్షాలు ఎవరు కూడా మా వెనక లేరు. మేము స్వతంత్రంగా ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాం. ఎందుకంటే ఇది 2 నెలల క్రితం వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా ప్రధాని మోడీ 2021 నవంబర్లో వ్యవసాయ చట్టాలని రద్దు చేసిన సందర్భంగా అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం, అలాగే విద్యుత్ సంప్రదించే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ 2 నెలలు కావస్తున్న ఆ హామీలేవి కూడా నెరవేరకపోవడం, రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయకపోవడం, అలాగే రైతులకు స్మారక చిహ్నం నిర్మిస్తామంటాం కానీ ఉత్తరప్రదేశ్లో లఖింపూరి కేరీ ఘటనలో నిందితుల్ని శిక్షించకపోవడం కానీ రైతులకు పెన్షన్ కానీ సో ఇవన్నీ డిమాండ్లు కూడా పక్కకు వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి సో ఇదైతేనే సరైన సమయం అని చెప్పి నవంబర్ నుంచి కూడా రైతులంతా కూడా ఈ ఉద్యమానికి ప్లాన్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. సో కేంద్ర నిఘా వర్గాలు కూడా ముఖ్యంగా ఈ రైతు ఉద్యమం ముసుగులో ముఖ్యంగా ఆందోళనలు జరగవచ్చు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవచ్చు. సో ముఖ్యంగా సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడవచ్చు అని చెప్పి ఇంటెలిజెన్స్ హెచ్చరిక ఉన్న నేపథ్యంలో ఎవరిని కూడా రైతుల్ని ఇటు రానివ్వకుండా ఇటు ముందస్తుగానే భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే గతంలో వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా ఢిల్లీ సరిహద్దులు ఏ విధంగా అయితే సుమారు 13 నెలల పాటు రైతులు ఉద్యమం చేశారో ఆ తరహాలో మళ్ళీ ఉద్యమం రాకుండా ఉండేందుకు ముందస్తుగానే భద్రతా వ్యవస్థ అప్రమత్తం కావడంతో హర్యానా సరిహద్దుల్లోనే ఈ పంజాబ్ నుంచి వస్తున్న రైతులందరినీ కూడా నిలువరించడం జరిగింది. సో కేవలం ప్రస్తుతం ప్రభుత్వం ఒకటే నిలువరించడం కాదు, ఇటు కోర్టు కూడా కొంత రైతుల పట్ల అసంతృప్తిని వ్యక్తపరచడం జరిగింది. మీరు నిరసన తెలపొచ్చు, ప్రజాస్వామ్య హక్కు అది, కానీ ఈ విధంగా మోటార్ వెహికల్ యాక్ట్ని ఉల్లంఘించే విధంగా ట్రక్కులు ట్రాక్టర్లతో దేశ రాజధాని వైపు వెళ్లడం సరికాదు అని చెప్పి కోర్టు కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. అయితే
రైతులంతా కూడా ఢిల్లీలో శాంతియుతంగా ఉద్యమం ముఖ్యంగా మా నిరసన తెలుపుతాం, మా డిమాండ్లను సాధించుకుంటాం అన్నప్పటికీ కూడా సో వాళ్ళు వస్తున్న తీరు పట్ల కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. భారీ భారీ ప్రొక్లైనర్లు, ఇటు క్రెయిన్లు, భారీ యంత్రాలతో, ట్రక్కులు, ట్రాక్టర్లతో, ఇటు బ్యారికేడ్లను, దిమ్మలను వారంతా కూడా ట్రాక్టర్లతో లాక్కు వెళ్ళిపోతున్న ఘటనలు ఉన్నాయి. సో ఖచ్చితంగా మమ్మల్ని అడ్డుకుంటున్నారు కాబట్టి మేము ఈ విధంగా వ్యవహరిస్తున్నాం. మా డిమాండ్లను పరిష్కరించాలి. మావి చాలా సమంజసమైన డిమాండ్లు. మేము రైతుల భద్రత కోసం మేము పోరాడుతున్నాం. సో ఖచ్చితంగా పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి, దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేయాలి, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి, అలాగే రైతులకు పెన్షన్ కల్పించాలి, అలాగే ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచుతూ రోజువారీ కూలీని 700 రూపాయలు ఇవ్వాలి, అలాగే భూసేకరణ చట్టం 2013ని 4 రెట్ల కంపెన్సేషన్ ఇచ్చే విధంగా సమర్థవంతంగా అమలు చేయాలి. ఈ విధంగా లఖింపూరి కేరీ ఘటనలో నిందితులను శిక్షించి రైతులకు న్యాయం చేయాలి, రైతులపై ఉన్న కేసులను ఎత్తివేయాలి. ఈ విధంగా 10 డిమాండ్లను అయితే కేంద్రం ముందు ఉంచడం జరిగింది. సో కేంద్రం 4 దఫాలుగా చర్చలు జరిపిన సామరస్యపూర్వకమైన ప్రతిపాదన రాకపోవడం, అలాగే కొంత సమయం కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కోరడంతో కేవలం కాలయాపన చేసే విధంగా మా డిమాండ్లను పక్కకు పెట్టే విధంగానే కేంద్రం వ్యవహరిస్తుంది, కానీ మమ్మల్ని పట్టించుకునే విధంగా కేంద్రం వ్యవహరించడం లేదంటూ రైతులు ముందుకు కదులుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కాసేపటి క్రితం రైతులు ముందుకు వచ్చే సందర్భంలో మళ్ళీ వాళ్ళపైన కాల్పులు జరపడం జరిగింది. వాళ్ళని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా భారీగా ముళ్ళ కంచెల్ని, అలాగే బ్యారికేడ్లని, ప్రొక్లైనర్స్ని, క్రేన్స్ని, కంటైనర్స్ని అడ్డుగాంచి రైతులెవరిని కూడా ఢిల్లీ వైపు రానివ్వకుండా అడ్డుకున్నారు. సో మరోసారి చర్చలకైతే సిద్ధంగా ఉన్నామని చెప్పి కేంద్రం చెప్తోంది. చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్తున్నారు. కాబట్టి సో మరోసారి చర్చలకు రైతు సంఘాల నేతలు సిద్ధమవుతారా లేక ఆందోళన కొనసాగిస్తారా అనేది మనం వేచి చూడాలి. థాంక్యూ గోపి.